ప్రైజ్ ద లార్డ్. ఇది నా వాక్య భాగము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవుడు ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి దేవుడి మాట సెలవిస్తుంటున్నాడు. దేవుడు గద్దించని, తప్పు లేని సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘం ఒకటి. అయినప్పటికీ కూడా దేవుడు ఈ సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చేవాడుగా ఉంటూ వచ్చాడు. అనేకమైన శ్రమల మధ్య, అనేకమైన పరిస్థితుల మధ్య సంఘం శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఆ సంఘాన్ని ఒక హెచ్చరిక ఇచ్చినవాడుగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆ సంఘానికి కొన్ని విషయాలు ఇచ్చినవాడుగా ఉంటూ వచ్చాడు. ఆ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా, ఎవరు అపహరింపకుండా దేవుని కొరకై సహనముతో నిలిచి దేవుడిచ్చిన వాటిని గట్టిగా పట్టుకోవలసినదిగా ఉండాల్సిన విషయాన్ని దేవుడు ఆ సంఘానికి హెచ్చరికగా ఇస్తుంటున్నాడు. ఈ దినమున మనకు కూడా దేవుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు, ఘనమైన విషయాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించున్నాడు. ప్రభు కొరకే మనము వాటిని గట్టిగా పట్టుకొనవలసిన వారు ఉంటున్నాం. మన విశ్వాసమో, పరిశుద్ధితో, నీతియో, లేకుంటే సత్యమో వీటిని మనము విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే మనము వాటిలో అజాగ్రత్తగా మనం ఉండేవారు ఉంటున్నామో అవి మన దగ్గర నుంచి తీసుకొని పడేవి ఉంటున్నాయి. ఈ రీతిగా ఎంతోమంది వారికి ఇచ్చిన విషయాలు వారు పోగొట్టుకున్న వారు ఉంటూ వచ్చారు. ఈ దినమున మనం కూడా దేవుడి ఇచ్చిన వాటిలో మనము జాగ్రత్త కలిగి అంతం వరకు శ్రమలైనా, కష్టములైనా, ఏ పరిస్థితులైనా కూడా వాటిని మన జీవితంలో పోగొట్టుకున్నట్లుగా జాగ్రత్త చూసుకోవడం బాధ్యత మన పైన ఉన్నది. దేవుడు ఆ రీతిగా నీకు నాకు సాయం చేయను గాక. ఆమెన్.